ఎండలు దంచి కొడుతుంటే ఎన్ని నీళ్లు తాగినా దూపారది. ఏం చేస్తారు, కూల్ డ్రింకో జ్యూసో గుంజాల్సిందే. ఇప్పుడంటే తీరొక్క కూల్ డ్రింక్లు వచ్చినాయి కానీ మునుపు ఇవన్నీ లేకుండే. అయితే కూల్ డ్రింకులు ఏడనో తయారైతాయి, ఎప్పుడు తయారైతాయో ఎట్లా తయారైతాయో తెలియదు. కొన్నమా తాగినమా అన్నట్టే ఉంటుంది. ఇక జ్యూసులు అంటే మన కండ్ల ముందే తయారు చేసిస్తారు, కానీ షానొద్దుల కింద గి మస్తు కాయిషేస్తుండే పబ్లిక్. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఈటి దిక్కే చూస్తుర్రు అనుకోర్రి. ఇంతకు ఏంటి అంటారేమో చూడుర్రి. మిషన్ల సీస పెట్టంగానే గ్యాసు నీళ్లు నింపి గోలితోని సీల్ పడ్డది. హౌ గోలీ సోడానే. గ్యాస్ నింపుడైనాక గ్యాక్క సీలేస్తుంటే గ్యాక్కలేమో ఏమన్నా నలకలున్నాయా అని లైట్ ఎలుక్కు చెకింగ్ చేస్తుర్రు. ఏరే రాష్ట్రాలలో కావచ్చు అనుకునేరు, మన కరీంనగర్ రేకుర్తిలోనే తయారు చేస్తున్నారు ఎన్కటి గోలీ సోడాలు. సాఫ్ట్వేర్ కొలు విడిచిపెట్టి 30-40 లక్షలు పెట్టి గీ ఇకమతి చేసింది గీ అన్నే. పేరు రఘునాథ్. ఎంఎన్సీ కంపెనీలో పనిచేయడం కంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ టైంలోనే ఇట్లాంటి ప్రోడక్ట్ స్టార్ట్ చేద్దామని వెతుకులాట స్టార్ట్ చేస్తామంటే గోలీ సోడా ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనేది ఒక ఐడియా వచ్చింది. ఇంతకుముందు ఫస్ట్ వచ్చిందంటే నాకు శాలరీ వచ్చేది, ఇప్పుడు ఫస్ట్ వచ్చిందంటే నేను ఒక 60 మెంబర్స్ శాలరీ ఇస్తున్నాను. చేస్తానికి బొచ్చడి దందాలున్నాయి. మరి ఈ గోలీ సోడాలు ఎందుకు తయారు చేయాలనిపించిందంటే ఇప్పుడు ఏంటంటే మా లాంటి యంగ్ తరానికి గోలీ సోడా అనేది తెలియదు. సో ఇప్పుడు ఇట్లాంటి వింటేజ్ ప్రోడక్ట్ తీసుకొస్తే సక్సెస్ అవుతుంది అనే ఒక ఆలోచనతోనే స్టార్ట్ చేసేసారు. గదన్నట్టు వెనకటి సోడాలు మళ్ళా పబ్లిక్ కు దగ్గర చేయాలని తన్లాడుతుంటన్నట్టు. ఆల్రెడీ మార్కెట్లకు పంపితే కుమ్ముతున్నారు సుత. 5 ఏండ్ల దందా నడిపియబట్టి చుట్టుముట్టు జిల్లాలకు ఈడికెళ్ళే పోతున్నాయట సోడాలు. హెన్కట్ లెక్క కాకుండా అందరు దాగే నిమ్మకాయ సోడా, పోరల్ కాయ చేసే ఆరెంజ్ సోడా, పడసోళ్ళు కోరుకునే బ్లూబెర్రీ సోడా, ఇట్లా తీరుల టేస్టుల్లో తయారు చేస్తున్నారు. అంతకంటే మొదలు సీసాలను 5 మాటలకు అడుగుతారంటే చూడుర్రిగా ఎంత నీటికం ఉంటదో. లోపట బయట కింద మీద మొత్తం గడిగినాకనే సోడా నింపుడు సీలేసుడు. గాజు సీసా వలుగుతుందని ప్లాస్టిక్ బాటిల్ సుత గోలీ సోడా ఇకమతి చేసిర్రు. 25 నుంచి 30 రూపాయలు ఉంటది ఇది. మామూలు సోడా అయితే 13-14 రూపాయలకు దుక్నాలులకి ఇస్తే వాళ్ళు 16-17 రూపాయలకు అమ్ముతారట. కమ్మగున్నదని కుమ్ముడే కుమ్ముతుండే వరకు దందా రువ్వడు ఉరుకుతుంది. ఎమ్మటి తాగాలనిపిస్తుండొచ్చు చాలా మందికే. ఏడ దొరుకుతాయో చూసుకొని ఓ పట్టు పట్టురి మరి.